నమ్రతా శిరోద్కర్ ఈ పేరు వినగానే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది మహేష్ బాబు భార్య అనే గుర్తింపు. కానీ నిజానికి నమ్రతా శిరోద్కర్ అనేది సొంతంగా ఒక గొప్ప గుర్తింపు, ఒక విజయవంతమైన ప్రయాణం, ఒక ప్రశాంతమైన కానీ బలమైన వ్యక్తిత్వాన్ని ప్రతీక. నమ్రతా శిరోద్కర్ గారు 22 జనవరి 1972న ముంబైలో జన్మించారు. ఆమె మహారాష్ట్రియన్ గోవన్ కుటుంబానికి చెందినవారు. చిన్నప్పటి నుంచే ఆమెకు ఫ్యాషన్, మోడలింగ్, గ్లామర్ ప్రపంచం పరిచయమే. ఎందుకంటే ఆమె కుటుంబం మొత్తం సినీ నేపథ్యం ఉన్న కుటుంబమే. ఆమె అక్క శిల్ప శిరోద్కర్ ఒకప్పుడు ప్రముఖ హీరోయిన్ కాగా, వారి నానమ్మ మీనాక్షి శిరోద్కర్ కూడా భారతీయ సినీ రంగంలో పేరు పొందిన నటి. ఈ నేపథ్యం నమ్రతకు చిన్న వయసులోనే ఆత్మవిశ్వాసం మరియు స్టేజ్ ప్రెజెన్స్ను అందించింది. 1993లో నమ్రతా శిరోద్కర్ గారు జీవితంలో ఒక పెద్ద మలుపు తిరిగిన సంవత్సరం. ఎందుకంటే ఆ ఏడాది ఆమె ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ మరియు మిస్ ఇండియా ఏషియా పసిఫిక్ టైటిల్స్ గెలుచుకున్నారు. అంతేకాదు అదే ఏడాది జరిగిన మిస్ యూనివర్స్ పోటీలో టాప్ 6లో నిలవడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందారు. ఈ విజయం ఆమెకి మోడలింగ్ ప్రపంచం నుంచి సినిమా రంగంలోకి అడుగు పెట్టడానికి ద్వారాలు తెరిచింది. అయితే మిస్ ఇండియా విజయం తర్వాత నమ్రత బాలీవుడ్ లో అడుగుపెట్టారు. ఆమె నటించిన ముఖ్యమైన సినిమాలు జబ్ ప్యార్ కిసీ సే హోతా హై, కచ్చే ధాగే, వాస్తవ్, ద రియాలిటీ మరియు పుకార్ ఉన్నాయి. ముఖ్యంగా వాస్తవ్ సినిమాలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. పుకార్ సినిమాకు ఆమెకు ఐఫా బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ నామినేషన్ కూడా వచ్చింది. ఇది ఆమె నటనకు వచ్చిన గొప్ప గుర్తింపు. అయితే బాలీవుడ్తో పాటు ఆమె తెలుగు సినిమా వంశీ, మలయాళ సినిమా యజుపున్నా తరాకన్ వంటి ఇతర భాష చిత్రాల్లో కూడా నటించారు. అయితే నమ్రత కెరియర్లో గ్లామర్ కంటే పాత్రకు ప్రాధాన్యత ఇచ్చే నటి అనే పేరు సంపాదించారు. ఆమె తన కెరియర్లో నాన్ కిస్సింగ్ పాలసీ పాటించారని కూడా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇది ఆమె వ్యక్తిగత విలువలను చూపిస్తుంది. ఇకపోతే 2000లో వచ్చిన వంశీ సినిమా షూటింగ్ సమయంలో నమ్రతకు మహేష్ బాబుతో పరిచయం ఏర్పడింది. మొదట ప్రొఫెషనల్ పరిచయంగా మొదలైన క్రమంగా మంచి స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది. ఇద్దరు చాలా కాలం ప్రేమలో ఉండి ఆ ప్రేమను చాలా ప్రైవేట్ గా ఉంచారు. ఫిబ్రవరి 10, 2005లో మహేష్ బాబు మరియు నమ్రతా శిరోద్కర్ వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి సినీ ప్రపంచంలోనే అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. వివాహం తర్వాత నమ్రత ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. తన సినిమా కెరియర్ను పూర్తిగా పక్కన పెట్టి కుటుంబ జీవితానికి పూర్తి ప్రాధాన్యత ఇచ్చారు. వీరికి 2 పిల్లలు, గౌతమ్ కృష్ణ అండ్ సితారా ఘట్టంనేని. పిల్లల పెంపకం, కుటుంబ సమతుల్యం, మహేష్ బాబు కెరియర్ కు అండగా నిలవడం, ఇవన్నీ నమ్రత తన జీవిత లక్ష్యంగా మార్చుకున్నారు. ప్రస్తుతం నమ్రతా శిరోద్కర్ హైదరాబాద్ లో తన కుటుంబంతో నివసిస్తున్నారు. ఆమె చాలా అరుదుగా మాత్రమే మీడియా ముందుకు వస్తారు. కానీ సోషల్ ఈవెంట్స్, ఫ్యామిలీ ఫంక్షన్స్, పిల్లల కార్యక్రమంలో మాత్రం కనిపిస్తుంటారు. ఆమెను చూసిన వాళ్ళందరూ చెప్పేది ఒక్కటే, గ్లామర్ కన్నా గ్రేస్, పాపులారిటీ కన్నా ప్రశాంతత ఆమె వ్యక్తిత్వంలో ఎక్కువ కనిపిస్తుంది అని. నమ్రతా శిరోద్కర్ కథ ఒక సాధారణ సెలబ్రిటీ కథ కాదు. మిస్ ఇండియాగా గెలిచిన తర్వాత కూడా, స్టార్ హీరోయిన్ గా నిలిచిన తర్వాత కూడా ఆమె జీవితంలో కుటుంబాన్ని ముందుకు పెట్టిన మహిళ, వెలుగుల మధ్య ఉండగలిగిన, వెలుగుల నుంచి వెనక్కి తగ్గి తనకు ముఖ్యమైన వాటిని ఎంచుకున్న వ్యక్తి అని చెప్పవచ్చు. అయితే నమ్రతా శిరోద్కర్ అంటే కేవలం ఒక నటి కాదు, కేవలం ఒక స్టార్ భార్య కాదు. ఆమె ఒక బలమైన నిర్ణయాలున్న మహిళ, ఒక ప్రశాంతమైన వ్యక్తిత్వం, ఒక విజయవంతమైన జీవన ప్రయాణం, కెరియర్, ప్రేమ, కుటుంబం, ఈ 3 మధ్య సమతుల్యం ఎలా సాధించాలో చూపించిన మహిళగా నమ్రతా శిరోద్కర్ నిలిచారు.